తెలియకుండా వదినే మర్దిల గొడవ వీడియో. రోన్ కార్తో వచ్చినట్టుంది కదా, మరి ఏం పని చేస్తున్నావు బాయికాడ? దుక్కులు సాబ్ చేసి అన్ని మంచిగా నీ పని నువ్వు చేసుకుంటున్నావు కానీ ఏమైంది నా మామిడికాయ పచ్చడి పెడతావు? అవి సంవత్సరం తింటాను అది తినా నేను. మాకు పట్నం విడవబుద్ధి అయితే లేదు. ఆ బాణుడు బగబగా మంటలు ఎండలు బాగా కొడుతున్నాయి. ఆడికి వచ్చి ఉందామంటే ఉండటట్లేదా? ఈడనే ఏసీలలో అలవాటు అయితే మీ పాడాయి. జరగా మూడు కాయలు పెట్టరా జరా మామిడికాయ పచ్చడా. ఇక నా ముక్కుల్లో ఏదో ఒకటి అవుతుంది కానీ 3 కాయలు అయితే పెట్టు జరా. పెట్టు జర పెట్టు. వారం రోజుల తర్వాత వచ్చి తీసుకపోతాం కానీ జర ఎండ సలవాటాక తీసుకపోతాం కానీ జర అన్ని తీసి పెట్టు జర. ఏమంటూ వారం రోజుల తర్వాత వచ్చి తీసుకపోతాం కానీ జర ఎండ సలవాటాక తీసుకపోతాం కానీ జర అన్ని తీసి పెట్టు జర. ఇగో ఎట్లనే ఇక మాకు వెట్టరాదని ఎక్కిరిస్తున్నావు వదినే. మాకు వెట్టరాదని ఏదో బతలాడుతుంటే గట్ల చేస్తున్నావు, మీద పోతున్నావు. అయితే ఎండ బాగా కొడుతుంది కదా, ఎండలకు భయపడి మేము వచ్చాం పాడాయి. ఎండ కార్లో ఏసీ ఉంది కానీ ఇంటికాడ లేదు ఏసీ ఆడా. గాలి వస్తుంది కానీ మేము తట్టుకోవాలంటే కష్టమైతే కానీ జర పెట్టు. ఇక మేము వారం రోజుల తర్వాత వచ్చి తీసుకుపోతాం. జర మామిడికాయ పచ్చడి పాడై ఊరిలో వస్తున్నాయి. జర తొందరగా పెట్టు జర మామిడికాయ పచ్చడి పెట్టు జర. మొన్న నీ యూట్యూబ్ అంజలి టాక్స్ లో బాగా పెట్టినావు కదా మామిడికాయ పచ్చడి విధానం మంచిగా ఉన్నది. సరే జర నాకు కూడా పెట్టరా అదట్లా. విలేజ్ టాక్స్ బై అంజలి ఇలా మంచిగా పెట్టినావు. మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టాలి, ఏం కథ, ఎంతెంత మోతాదు వేయాలి, నూనె ఎట్లా పెట్టాలి అన్ని మంచిగా పెట్టినావు. అంటే పచ్చడి కూడా పెట్టి పంపి మాకు. అరే మేము రావాలంటే 2-3 వేల ఖర్చుతో కూడుకున్న పని.